పచ్చని పందిట్లో పడుతులంతా కలిసి మంగళ స్నానం పోస్తున్నారు. అందరూ ఆనందంగా సరదాగా పసుపులు పూసుకుంటూ ఆడుకుంటున్నారు. అమ్మ నాన్న కళ్ళల్లో కొండంత ఆనందాన్ని చూస్తున్నా. ఒళ్ళంతా పసుపు రాస్తున్నారు. పసుపు నీళ్లతో తడిపేస్తున్నారు. నాకు ఏదో భారం తెలుస్తుంది. అది మనసు నుండి అనుకుంటా. కళ్ళలో నుండి నీళ్లు కారుతున్నాయి. లేదు లేదు, అదంతా మంగళ స్నానపు నీళ్ల ధార. అలా మొహం తుడుచుకుంటుంటే నిజంగానే కన్నీళ్లు. అమ్మ నాన్న నన్ను ఇలా చూస్తే బోరున ఏడ్చేస్తారు. ఎలా ఆపుకోను కన్నీళ్ళని? ఎలా తట్టుకోను ఈ భారాన్ని? అసలు ఎందుకు ఈ భారం? ఆనందంగానే ఉన్నాను కదా. ఆ అబ్బాయి నచ్చి కదా పెళ్లి చేసుకుంటున్నా. అన్నీ కోరుకున్నట్లుగానే జరుగుతున్నాయి కదా. చూడకూడదు అనుకుంటూనే చూసేసిందమ్మా. పసిగట్టేసింది నేను ఏడుస్తున్నానని. ఇంకా అయిపోయింది. అమ్మ ఏడ్చేస్తుంది. అమ్మని చూసి నాన్న. వాళ్ళని అలా చూస్తే గానీ అర్థం కాలేదు నాకన్నిటికీ కారణం. ఇంకా నేను ఈ ఇంటిని వదిలి వెళ్ళిపోతున్నా. ఇన్నాళ్ళు ఈ ఇంట్లో కూతురిగా ఉన్న నా పాత్ర మారబోతుంది. ఒక ఇంటికి కోడల్ని అవ్వబోతున్నా. నా అమ్మ నాన్న, నా తోబుట్టువులు, నా వాళ్ళకి దూరం అవ్వబోతున్నా. ఇంకా ఈ ఇంటికి నేను కూడా ఒక బంధువుని అవుతాను. ఇకపై ఇక్కడ చాన్నాళ్ళు ఉండే అవకాశం ఉండదేమో. పర్లేదులే, అక్కడ నాపై ఆధారపడే వాళ్ళు ఉంటారు కదా. అయినా కూడా నా ఇంటికి నేనెందుకు బంధువుని అవ్వాలి? నా ఇల్లు, నా గది, ఈ పెరడు, ఈ డాబా మీద నా జ్ఞాపకాలు అన్నిటికీ దూరం అవుతాను. అసలు ఎందుకు వెళ్ళాలి నేను? అసలు ఇదేం సాంప్రదాయం? ఈ భారమంతా ఆడది మాత్రమే ఎందుకు మోయాలి? పాలల్లో చేతులు ముంచి ఇంకొకరి చేతికి తాకించినంత సులువా అమ్మాయిని పంపించేయడం? ఇకపై మా అమ్మాయిని మీకు అప్పగిస్తున్నాం అని చెప్పినంత సులువా అమ్మాయి మనసు మారడం? అన్నాళ్ళు అంత అపురూపంగా పెరిగిన అమ్మాయి కొన్ని గంటల్లో ఎలా మారిపోతుంది? ఒక్క రోజులో ఒక్క ముడిపడిగానే ఇల్లు, ఇంటి పేరు, గోత్రం అన్నీ మారిపోతాయి. ఒక్క రోజులో ఇంటి ఆచారాలు, ఆహారపు అలవాట్లు, పద్ధతులు అన్నీ మారిపోతాయి. ఇలా అన్నిటికీ ఎలా అలవాటు పడిపోతుంది పాపం? అంత బాధ్యత ఎక్కడి నుంచి వస్తుంది? ఇలాంటి ఆలోచనలు నాలో తిరుగుతూనే ఉన్నాయి. తెల్లవారింది. పండితులు, బంధువులు, మంగళ వాయిద్యాల నడుమ నా మెళ్ళో తాళి కూడా పడింది. ఇంతలో నా చేతులు నా భర్త అత్తామామ చేతిలో పెట్టి నాన్న ఇలా చెప్తున్నాడు. అష్టవర్షాత్ భవేత్ కన్యా పుత్రవత్ పాలితామయ ఇదానీం తవ దాస్యామి దత్తా స్నేహిన పాలయ. నాకేదో కొంచెంగా అర్థమవుతుంది. ఇన్నాళ్ళు నా కూతుర్ని కొడుకులా పెంచుకున్నా. ఇక నుండి మీ ఇంట్లో కూతురులా చూసుకోండి అని చెప్తున్నారు. నా కూతురికి అంతగా ఏమీ తెలీదు. కొడుకులా పెంచుకున్నా. మీ కూతురికి నేర్పించినట్టు అన్నీ నేర్పించండి. స్నేహంగా, ప్రేమగా మీరేది తింటే అది పెడుతూ, వారసత్వాన్ని నిలబెడుతూ మీ ఇంటికి అతి ముఖ్యమైన కోడల స్థానాన్ని ఇవ్వండి అని చెప్పినట్టు అర్థమవుతుంది నాకు ఆ మంత్రాల్లో. ఆ మంత్రాలు వింటున్న నా చుట్టూ ఉన్న వాళ్ళందరి కళ్ళల్లో కన్నీళ్ళు. పాపం వాళ్ళకి వాళ్ళ అప్పగింతలు గుర్తొచ్చాయేమో. ఇలా కన్నీళ్లు పెడుతున్న వాళ్ళంతా అలా ఒక ఇంటి నుండి వచ్చిన వాళ్లే కదా. మరి నేను కూడా అదే అలవాటు చేసుకోవాలేమో. అదే నాకు మంచిదేమో. అదే అమ్మా నాన్నలకి సంతృప్తినిస్తుందేమో. అంతకన్నా ఏం కావాలి నాకు? నాకు అర్థమైంది ఇంకా నా అత్తింటికి వెళ్ళడానికి నేను సిద్ధమవుతున్నానని. ఈ కూతురు పాత్ర నుండి దూరమయ్యి ఆ ఇంటికి కోడలనవ్వాలని. ఎలాగైతేనే నా వాళ్ళకి దూరమవుతూ ఆనందంతో కూడిన భారాన్ని మోయటానికి నేనింక సిద్ధం. ఇంకా వెళ్ళొస్తాను. ఉంటా. ఇట్లు మీ కూతురు.